రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ అన్నారు. ఈ సందర్భంగా ఎస్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఏ గ్రేడ్ రకం 2320, బి గ్రేడ్ రకం 2300, సన్నాలు 2320 ప్లస్ 500 ఒక క్వింటాల్కు ఉందన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతుల యొక్క ఒపీనియన్ తీసుకోవడానికి సమావేశం పెట్టడం జరిగింది. కానీ అట్టి సమావేశంలో ఎవరు రైతులు పోకుండా రైతులనందరినీ టీఆర్ఎస్ కార్యకర్తలు కొంత డబ్బిచ్చి వాళ్ళ గ్రామంలోనే పెట్టుకొని మీటింగ్కి పోనివ్వకుండా, మరి అదే టీఆర్ఎస్ ప్రెసిడెంట్ సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ గారికి మాయమాటలు చెప్పి అక్కడి నుంచి గ్రామంలో తోలుకొని వచ్చి ఆ గ్రామంలో రాందాడే వారిపైన, కలెక్టర్ పైన, మరి ఇతర అధికారుల పైన ముక్కుముడిగా దాడి చేయడం చాలా శోచనీయం. ఇటువంటి కార్యక్రమాలు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తే సహించేది లేదు. అధికారుల మీద చేయి చేసుకోవడం ఎంతవరకు సమంజసమో దీనికి మేము ఖండిస్తున్నాం. మరి దాని వెనుకల ఎంతమంది ఉన్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వారిని పోలీసు వాళ్ళు మరి ప్రభుత్వం తప్పకుండా వెలిదీసి తగిన శిక్ష పడితేనే బాగుంటుంది. తగిన శిక్ష వేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. నరేందర్ రెడ్డి గారు కూడా ఫోన్ చేయడం, 40 సార్లు ఆ వ్యక్తికి, సురేష్ అనే వ్యక్తికి ఫోన్ చేయడం, మరి మభ్య పెట్టడం, ఆయనను రెచ్చగొట్టడం, అక్కడ ఉన్న వారిని, మరి నరేందర్ రెడ్డి కూడా కేటీఆర్ను కూడా ఒక 4 సార్లు ఫోన్ చేయడం అనేది జరిగిందనేది పేపర్లలో చూస్తున్నాం. ఈరోజు కేటీఆర్ ఉండని ఎవరున్నా ఎటువంటి వ్యక్తులను కూడా ఎడిసేది లేదు. మరి వారి యొక్క దొంగసాటు ఏదైతే 10 ఏళ్ళు దోచుకున్నారో తెలంగాణ రాష్ట్రాన్ని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ మొన్ననే ఢిల్లీ దెంకపోయి మరి అక్కడ ఉన్న బీజేపీ పెద్దలను కలిసి నన్ను రిమాండ్ చేయకుండా పెట్టాలనే ఉద్దేశంతో పెద్దలను కలిసి రావడం జరిగింది. ఎందుకంటే మనకు హైదరాబాద్లో కార్ రేసింగ్ ప్రోగ్రామ్ ఫార్మా దాంట్లో దాదాపుగా అడ్వాన్స్ 70-80 కోట్లు తీసుకొని డైరెక్ట్ బయటి దేశాల కంపెనీలకు ఇవ్వడం జరిగింది. అటువంటి డబ్బులో ఈయన కేటీఆర్ను రిమాండ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు గవర్నర్ను నోటీసులు కూడా ఇచ్చి పర్మిషన్ కోసం లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఆ లెటర్ రాందాడే అరెస్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలను కలిసి బీజేపీతో మిలాఖత్ కావడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కేటీఆర్ ఉన్నా, కేసీఆర్ ఉన్నా, హరీష్ రావు ఉన్నా వీళ్ళు మాట్లాడే దొంగ మాటలను ఎప్పుడు కూడా ప్రజలు నమ్మరు. వాళ్ళని తప్పకుండా తగిన శిక్ష చేస్తారని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మన జనగామ గ్రామ రైతులు మరియు వచ్చిన ముఖ్య అతిథులు, సభ మీద అలంకరించిన వాళ్ళు, మరియు ఈరోజు కేపీ సెంటర్ అంటే వడ్ల ధాన్యం ఖరీదు కొరకు ఈరోజు కాంటా ఏర్పాటు చేసినారు. ఈ రోజు నుండి మన దగ్గర జనగామ గ్రామంలో వడ్లు మొత్తము గవర్నమెంటు ఖరీదు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా సరైన సమయానికి నేను మార్కెట్ చైర్మన్ అంజన్న గారికి పూర్ణమైంది, దారసింగ్ అన్న గారికి సరైన సమయానికి లారీలు పెట్టి, అదేవిధంగా మన ధాన్యం బస్తాలు కూడా సమయానికి ఇచ్చి సమయానికి తొందరగా వడ్లు తీసుకెళ్లాలని ముఖ్యంగా పెద్దలకు కోరడం జరుగుతున్నది. అదేవిధంగా మరి ఎవరు మన రైతులు కూడా నాది నిదాన్ని ఎవరు కొట్లాడుకోవద్దు. ఖచ్చితంగా ప్రతి గింజను ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకెళ్తుంది. అందుకు మీరెవరు సహనం వహించి నాది నిదాన్ని కొట్లాడుకోకుండా అందరూ సామూహికంగా కలిసి ఈ యొక్క వడ్ల ధాన్యాన్ని తూకం చేసి పంపించాలని మీ అందరికీ. జనగాం గ్రామంలో సిఎంఎస్ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనగామ రైతులు, మరి ఇతర గ్రామాల రైతులు, మా తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, పెద్దలు అంజన్న గారు, దారసింగన్న గారు, ఎల్లారెడ్డి, దారసింగ అందరూ పేరు పేరు ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చినటువంటి వారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనము ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు కొద్దిగా లేటు చేస్తుంటుంది. ఈసారి పెద్దలు అందరూ దారసింగన్న, అంజన్న అందరూ ఎమ్మెల్యే గారితో మాట్లాడి త్వరగా పెడితే అక్కడ వాళ్ళకి సాటిస్ఫై అవుతుంది. లేకుంటే ఇంకా ఎండబోసుకున్నాము, ఆరబోసుకున్నాము, ఇంకా కాంటలు రాలేవు, అది దానికి అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని తొందరగా స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు కూడా ఎల్ఐ సార్ గారికి మాట్లాడినాము. మనకు ఒక 5,000 బస్తాలు ఈరోజు ఇక్కడ దింపేస్తారు.
మంబాపూర్లో 10,000 బస్తాలు దింపుతారు. రేపు లేకుంటే ఎల్లుండి కంపల్సరీ కాంటా చేస్తారు. కాకపోతే మీరు రైతులు ఎవరికి కూడా నాది ముందు నీది ముందు అనకుండా బస్తాలు కోసం కూడా కొట్లాడకుండా అవసరం ఉంటే పెద్దల కన్నా నాకన్నా ఎవరికన్నా చెప్పినట్లయితే ఇంకా కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాము. ఈసారి బస్తాలు అందుకే అడ్వాన్స్ బదలాం చేసినట్టు కానీ ఇంకా మాకు అవి రాలేవు, బస్తాలు రాలేవు, వడ్లు ఎండలేవు అవి చెప్పకుండా 100% ఒక రోజు లేట్ అయినా కూడా అందరు వడ్లు తీసుకుంటారు. అందరికి పైసలు వేస్తా, పైసలు కూడా అందరికి సక్రమంగా వస్తాయి. 500 బోనస్ కూడా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి కూడా తొందరనే బోనస్, సన్న వడ్లు కూడా బోనస్ 500 రూపాయలు బోనస్ వేస్తారు. కానీ ఎండిన వడ్లు మాత్రమే తీసుకుంటారు. జర నాణ్యత మామూలుగా ఉంటే అధికారులు కొద్దిగా మీకు కంపల్సరీ బాగా ఎండలేవు అది అంటే జర వాళ్ళ మాట ఎండబెట్టే ప్రయత్నం చేయండి. వాళ్ళకి మీరు సహకరించండు, మీకు వాళ్ళకి సహకరిస్తారు. మీరు ఆవేశపడకుండా మరి తొందరపాటు పడకుండా మరి ఒక క్యూ లైన్గా వచ్చి అమ్ముకొని మరి మీరు లాభం పొందాలి. మరి నాది నీది అనకుండా మరి గతంలో పట ఇప్పుడు నిన్ననే జరిగినటువంటి దుర్ఘటనలో పట వాళ్ళు చేసినటువంటి మూర్ఖత్వము అటువంటి మన గ్రామంలో జరగకూడదు. మరి ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో రైతులు మరి మంచిగా ఎండబోసుకొని మరి వడ్లను అమ్ముకునాలి. మరి కలెక్టర్ పైన విషయం జరిగింది, అన్న దారసింగ్ గారు క్లుప్తంగా చెప్పడం జరిగింది. మరి అటువంటి సంఘటనలు మన గ్రామంలో కానీ మన కాన్స్టిట్యూషన్లో కానీ జరగకుండా ఒక అధికారులపై ఒక కలెక్టరు ఒక మెజిస్ట్రేట్ అయినా మరి ఆ కలెక్టరే మరి ప్రజలను మరి న్యాయం చేయడానికి అక్కడ పోతే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఆ యొక్క దుర్ఘటనకు పాల్పడ్డారు. మరి అటువంటిది ఎటువంటి వారైనా కానీ అటువంటి వారిపై చర్య తీసుకుంటారు. మరి మీరు కూడా అందరూ రైతులు సహకరించి మరి అధికారులు కూడా సహకరించి మరి నాయకులు కూడా సహకరించి ఏమన్నా అవకతవకలు జరిగితే మా దృష్టికి తీసుకురండి. అటువంటి ఏమి అవకతవకలు జరగకుండా మేము అధికారులను హెచ్చరిస్తాము. మరి అటువంటి ఏమన్నా ఉంటే కూడా మా దృష్టికి తెస్తే మేము మరి మీకు సహాయము సహకారాలు అందిస్తాము. మరి మీరు అందరూ కూడా సమన్వయంతో మన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సక్రమంగా నడపాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.